ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీ అమావాస్య తర్వాత కుంభరాశి వారు 4 శుభవార్తలు వింటారు. ఎటువంటి 4 శుభవార్తలు వీరు వింటారు, వీరి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క కుంభరాశి వారికి ఫిబ్రవరి 27వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత 4 శుభవార్తలైతే రాబోతున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. మీరు ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే డబ్బు సంపాదిస్తున్నారో ఆ ఆదాయ మార్గానికి సంబంధించి ఒక శుభవార్తనైతే ఖచ్చితంగా ఈ యొక్క అమావాస్య తర్వాత కుంభరాశి వారు వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఒక అవకాశం మీకు దక్కబోతుంది. ఆ అవకాశం మిమ్మల్ని అందరం ఎక్కించే పరిస్థితులు కూడా మీ యొక్క భవిష్యత్తులో కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తున్నట్లయితే, ఉద్యోగార్థుల కోరిక నెరవేరుతుంది. చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే చాలా కాలంగా ఉద్యోగం కోసం మీరు కలలు కన్నారు, ప్రయత్నాలు చేశారు. అయితే ఎటువంటి ఉద్యోగం కావాలని మీరు చాలా కాలంగా ఎదురు చూశారో, నచ్చని ఉద్యోగం చేస్తూ మాటలు పడుతున్నారో, ఖాళీగా ఉంటూ మాటలు పడుతున్నారో, అటువంటి ఒక మంచి ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. అద్భుతమైనటువంటి ఉద్యోగాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. ప్యాకేజ్ విషయంలో కానీ, పొజిషన్ విషయంలో కానీ ఈ యొక్క ఉద్యోగం అనేది 100% మీకు సాటిస్ఫాక్షన్ అయితే అందించబోతుంది. అలాగే ఈ యొక్క అమావాస్య తర్వాత కుంభరాశి వారు చాలా కాలంగా మీరు కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆయా అవకాశం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. మీ యొక్క కెరియర్ ని మీరు ఖచ్చితంగా బిల్డప్ చేసుకునే ఒక మంచి ఆపర్చునిటీ, అంటే ఒక మంచి అవకాశం భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీరు కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో, అంటే కళలు, సాహిత్యం లేదా మీడియా, సినిమా ఇటువంటి రంగాల్లో మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వ్యక్తులతో మీరు కలిసి మాట్లాడాలని, వారితో బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలని కలలు కంటున్నారో ఆ కోరిక కూడా ఖచ్చితంగా ఈ రోజు నెరవేరుతుంది. అంటే విభేదాల కారణంగా వారితో దూరమయ్యారు, కానీ వారితో తిరిగి కలిసి ఉండాలి అనే కోరిక మీలో చాలా వరకు ఉంది. అయితే వారితో కలిసి ఉండటానికి అవకాశమే రావటం లేదు. వారు కూడా మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నారు. అటువంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించటం, మీతో తిరిగి బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయటం ఈ విధంగా జరుగుతుంది. ఇది మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాగే ఒక అద్భుతమైన సంఘటన అనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని వారు రీచ్ అవుతారు. అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. ఈ విధంగా 4 శుభవార్తలైతే వీరు వింటారు. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమంతుణ్ణి ఆరాధించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.